అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల ధ్యానాంశము, స్తుతి అంశము సహాయకుడు, ఎజ్రా గ్రంథము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, అలాగే 2-3 వచనాలు కూడా చదువుకుందాం. యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అని చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా అని చెప్పి చూస్తుంటున్నాం. ఎజ్రా అనగా సహాయకుడు లేక సహాయము అని మనం చూస్తుంటున్నాం. ఇతడు అహరోను వంశములకు చెందినవాడు మరియు ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన వాడు. కోరేషు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును తిరిగి కట్టించుటకు బబులోను నుండి వచ్చిన వారిలో ఎజ్రా ఒకడు. ఎజ్రా జీవితము నుండి ఉదయకాల వేళ మనం చూస్తున్నట్లుగా ఎజ్రా అనగా సహాయకుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. మన సహాయకుడు, మనకు సహాయం చేసేవారు దేవాతి దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన ఎంతైనా గొప్ప దేవుడు, మనకు సహాయకర్తగా ఉంటున్నాడు. అందుని బట్టి మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఎజ్రా దేవుని వాక్యమును ప్రజలకు చదివి వినిపించాడు. ఎజ్రా దేవుని ధర్మశాస్త్రమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానంలో నిలవబడి ఉన్న స్త్రీ పురుషులకు దాన్ని చదివి వినిపిస్తూ వచ్చాడు. అతడు ఇలా చేయడానికి గల కారణం ఏమనగా 10వ వచనం గమనిద్దాం. 8వ అధ్యాయము 7వ అధ్యాయము ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను అని చెప్పేసి చూస్తున్నాం. దేవుని వాక్యమును ప్రజలకు నేర్పించడానికి అతడు ఇంతకు ముందే తన హృదయంలో
నిశ్చయము చేసుకున్నాడు. తాను నిశ్చయము చేసుకున్న రీతిగా ప్రజలకు దేవుని వాక్యమును చదివి వినిపించాడు. అందును బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు ఆ యొక్క వాక్యమును వినినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎట్లా ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అని చెప్పేసి చూస్తుంటున్నాం. శ్రద్ధతో వినిరి అని చెప్పేసి గమనిస్తుంటున్నాం. అవును, మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ లేఖనములు చక్కగా చదివి అందులో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకొని మనము మన హృదయాల్లో భద్రపరుచుకొని అది ఆ వాక్యాన్ని అనేక మందికి మనము తెలియపరచవలసిన వారము కావుతున్నాం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకును అంటున్నాడు. తెలివితో వినయము గల వారికి చదివి వినిపించుచూ వచ్చాడు. అవును, మందిరంలో అనేక మంది రకరకాలుగా వస్తారు కదా, అయితే ఇక్కడ ఆ జనులు అంటున్నారు. ఆ జనులందరూ శ్రద్ధతో వినట్లుగా చూస్తారు. ఇక్కడ గమనించినట్లయితే తాను నిశ్చయము చేసుకున్న రీతిగా ప్రజలకు దేవుని వాక్యమును చదివి వినిపించిన వాడుగా చూస్తుంటున్నాం. మాత్రమే కాదు, కానీ ఎజ్రా దేవుణ్ణి స్తుతించాడు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలవబడిరి. ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి అని చెప్పి చూస్తున్నాడు. ఎజ్రా దేవుణ్ణి స్తుతించాడు. అతడు దేవుణ్ణి స్తుతించుటకు కారణము ఇక్కడ మనం చూస్తుంటున్నాం. యెహోవాను స్తుతింపగా జనులందరూ అని చెప్పి చూస్తున్నాడు. ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి అనే మాట చూస్తుంటున్నాం. దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ప్రజల కొరకు చదివి వినిపించే ఆధిక్యత తనకు ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించి ఉండవచ్చు. వారు ఇంతకుముందు బబులోను చెరలో ఉన్నారు. చెర నుండి విడుదల పొంది తమ దేశములో నివసించుటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతించి ఉండవచ్చు. యెరూషలేము యొక్క గుమ్మములను బాగు చేసుకొని ఆ గుమ్మముల యొద్ద నిలవబడి కృపను దేవుడు ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించి ఉండవచ్చు కదా. ఇంకా ఎన్నో కారణాలను బట్టి అతడు దేవుణ్ణి స్తుతించినట్లుగా చూస్తుంటున్నాం. అది మాత్రమే కాదు, కానీ నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో గమనించినట్లయితే జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టక అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రీయగు ఎజ్రాయిను, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి అని చెప్పి చూస్తారు. ఒకటి, దేవుని వాక్యమును ప్రజలకు చదివి వినిపించాడు ఎజ్రా. రెండవదిగా గమనిస్తే ఎజ్రా దేవుణ్ణి స్తుతించాడు. మూడవదిగా గమనిస్తే ఎజ్రా ప్రజలను ధైర్యపరిచిన వాడుగా మనం చూస్తాం. ధర్మశాస్త్ర గ్రంథములోని మాటలను విన్న తర్వాత ప్రజలు
ఏడవడం మొదలుపెట్టారు. ఆ గ్రంథంలో ఉన్న మాటలు వారిలో పశ్చాత్తాపాన్ని కలిగించాయి. వారి యొక్క పాపమును బట్టి దుఃఖిస్తూ ఉండగా ఎజ్రా వారిని, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినము అని చెప్పి వారిని బలపరిచినట్లుగా చూస్తారు. ప్రేమైన వారలారా గమనించండి. ఎజ్రా అనగా సహాయము లేక సహాయకుడు అని చెప్పి చూస్తారు. అవును, ఎజ్రాకే కాదు కానీ మనకు కూడా ఆయన సహాయము చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఆజ్ఞలు, కట్టడలు, నిబంధనలు, వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. అవన్నీ మనం చక్కగా చదువుకొని ఎజ్రా దేవుని వాక్యమును ప్రజలకు చక్కగా చదివి వినిపించాడు. అలాగే ఎజ్రా దేవుని స్తుతించాడు. అలాగే ఎజ్రా ప్రజలను ధైర్యపరిచిన వాడుగా చూస్తున్నాడు. అనుదిన అరుణోదయ స్థితి కార్యక్రమంలో ఉదయకాల వేళలో ఆయన మనం స్తుతించవలసిన వారంగా ఉంటాం. ఎజ్రా జీవితమును మా ముందు ఉంచినందుకు వందనాలు ప్రభు అని చెప్పేసి మనం ఆయన స్తుతించాలి. ఎజ్రా జీవితంలో ఉన్న సుగుణాలన్నిటినీ మేము కూడా కలిగి ఉండటకు మాకు సహాయం చేయి ప్రభు అని చెప్పేసి మనం స్తుతించవలసిన వారంగా ఉంటాం. అలాంటి కృప మనందరికీ దయచేయను కాక ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభువా. ఎజ్రా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చక్కగా దేవుని వాక్యాన్ని చదివి వినిపించడానికి సహాయం చేశావు. శ్రద్ధతో విన్నట్లుగా మేము చూస్తుంటున్నాం. ఇంత మాత్రమే కాదు, ఎజ్రా మిమ్మల్ని స్తుతించినట్లుగా మేము చూస్తుంటున్నాం. ఎజ్రా అక్కడ ఉన్నటువంటి ప్రజలను బలపరుస్తూ ధైర్యపరిచినట్లుగా అయా మీ దివ్యమైన లేఖనాలను మేము గమనిస్తుంటున్నాం. ఆయన అలాంటి కృప మీరు కూడా మాకు అనుగ్రహించి చక్కగా ముందుకు నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.